28వ తారీఖునే అంటే బుధవారమే మీకు అలర్ట్ వచ్చింది తుఫాన్ రాబోతా ఉంది అని చెప్పి. బుధవారమే కన్నా ఈ ఫ్లడ్ కుషన్ ఏర్పరచుకొని ఉంటే పైనుంచి వచ్చే కృష్ణానది జలాలన్నీ కూడా రెగ్యులేట్ చేసి ఉండొచ్చు, స్టోర్ చేసుకుని ఉండొచ్చు, కిందికి పంపకుండా ఆపి ఉండవచ్చు. కింది ప్రాంతంలో తుఫాన్ ఏదైతే వస్తా ఉందో తుఫాన్ లో ఉన్న నీళ్లు ఒకవైపున పులిచింతల కింద ఒకవేళ వచ్చినా కూడా ఆ నీళ్లు మాత్రమే వచ్చి ఉంటే ఇంత బీభత్సంగా జరుగుండేటివి కాదు. ఆ నీళ్లు ఒకవైపున పైనుంచి వచ్చే నీళ్లు ఇంకొక వైపున ఈ రెండు కలిసి రావడంతో ఏకంగా 11 లక్షల క్యూసెక్కుల కింద ఆ ఉధృతంగా తయారైపోయి ఈ పరిస్థితి వచ్చింది. పైగా ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు ప్లానింగ్ చేయకపోగా శనివారం అర్ధరాత్రి బుడమేరు మీద ఉన్న రెగ్యులేటర్ గేట్లను కూడా ఎత్తేశాడు. గేట్లు పైకి ఎత్తడంతో నీళ్లన్నీ పూర్తిగా విజయవాడ వైపు రావడం జరిగింది. ఉధృతంగా కూడా లెవెల్స్ పెరగడం మొదలుపెట్టాయి. కేవలం ఆ గేట్లు ఎత్తకపోతే చంద్రబాబు నాయుడు ఇల్లు మునిగిపోతుందని, చంద్రబాబు నాయుడు ఇల్లు కాపాడుకునే దాని కోసం ఆ గేట్లు ఎత్తడం, విజయవాడ నగరాన్ని పూర్తిగా ముంచేసే కార్యక్రమం చేయడం, ఇది చంద్రబాబు నాయుడు గారు చేసింది.